మరో బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఉమ్మడి గోదావరి జిల్లాల ముఖ్య నేతలతో జనసేనాని పవన్ భేటీ కానున్నారు. పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు ప్రభుత్వం హెలికాప్టర్ అనుమతిని నిరాకరించడంతో మంగళగిరిలోనే సమావేశాలు నిర్వహించనున్నారాయన. ఆయా జిల్లాల నేతలను మంగళగిరి రావాలంటూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరి ఆఫీసులోనే నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు సమావేశాల అనంతరం జనసేన రూట్ మ్యాప్ ఖరారు చేయనుంది. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కూడా పవన్ కసరత్తు చేయనున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఉమ్మడి గోదావరి జిల్లాల ముఖ్య నేతలతో జనసేనాని పవన్ భేటీ అవుతారు. ఇవాళ పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు ప్రభుత్వం హెలికాప్టర్ అనుమతిని నిరాకరించడంతో మంగళగిరిలోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల నేతల్ని మంగళగిరి రావాలంటూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరి ఆఫీసులోనే నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు సమావేశాల అనంతరం జనసేన రూట్ మ్యాప్ ఖరారు చేయనుంది. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కూడా పవన్ కసరత్తు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏం జరుగుతోంది? ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల నేతలతో అలాగే కొంతమందితో పవన్ భేటీ కానున్నారంటూ సమాచారం. బాబు, ఈ రోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పర్యటన రద్దు కావడంతో ఆ జిల్లాలకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా పార్టీ కార్యాలయానికి రావాలని చెప్పి పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్య నాయకులతోటి ఈ సమావేశం అయితే జరగబోతా ఉంది. ముఖ్యంగా భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో 3 రోజుల పాటు ఈ షెడ్యూల్ అయితే ఖరారు చేశారు. షెడ్యూల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవడం తోటి దానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ రోజు రేపు కూడా ఈ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టంగా ఉంది అని భావిస్తున్న ప్రాంతాలపైన ఎక్కువగా ఫోకస్ చేయడమే కాకుండా ఏదైతే ఈ సమావేశాల అనంతరం పవన్ కళ్యాణ్ తన ఎన్నికలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ని కూడా సిద్ధం చేసుకోబోతూ ఉన్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార సభలు, సమావేశాలు కూడా కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ముఖ్యమైన అంశం అభ్యర్థుల ఎంపిక పైన కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు తోటి భేటీ అవ్వడము, కొంతమంది అభ్యర్థులను ఫైనల్ చేసిన నేపథ్యంలో కొన్ని సీట్లలో ఎంపిక చేయవలసిన అభ్యర్థుల జాబితా ఇంకా మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వాటిపైన కూడా ఈ 2 రోజుల పాటు నాయకులతో చర్చించిన తర్వాత కసరత్తు చేస్తూ అలాగే చర్చించిన తర్వాత అవకాశం. థ్యాంక్ యూ కాంతి.